హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి మనం సేల్ చేస్తున్న క్లాత్స్‌లోనే ఒక క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. దాని కటింగ్ కూడా చేసేసాను. ఒక వ్లాగ్‌లో చూపించాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కటింగ్ అయితే లైనింగ్ అనేది తీసుకొచ్చేసి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే థ్రెడ్స్ అయితే మ్యాచింగ్ అయితే చూసుకుంటున్నానండి. మనకి నెక్ ఫినిషింగ్ అది ఇచ్చినప్పుడైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే ఉండాలి. ఒకవేళ లోపల కుట్లది వేసినప్పుడు ఎలాంటి కలర్ ఉన్నా పర్వాలేదు. బోర్డర్‌కి పింక్ కలర్ వచ్చింది కదా! పింక్ వేయనా లేకపోతే బ్లూ కలరే వేసేనా అనేది ఇక్కడ చూసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే యెల్లో కలర్‌ది శారీ ఫాల్ అయితే మా అమ్మగారు వేసుకున్నారు. ఆ థ్రెడ్ అనేది తీసేసి మనకు కావాల్సిన ఈ బ్లూ కలర్ థ్రెడ్ అయితే నేను పెట్టేసుకుంటున్నానండి. ఒక విషయం ఏంటంటే ఎక్కువ సేపు కుడతాము. ఆహ్, ఎక్కువ కుట్టాలి అనుకున్నప్పుడు మనం ముందుగానే బాబిన్‌కి 2 థ్రెడ్స్ అనేవి ఎక్కించుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతదండి. నెక్స్ట్ ఏంటంటే మన టాప్‌కి చివర బోర్డర్ పింక్ కలర్ వచ్చింది కదా! ఇంకా చాలా క్లాత్ మిగిలిందండి. ఆ మిగిలిన క్లాత్‌లోనే నేను ఇలా హ్యాండ్‌కి బోర్డర్ ఏస్తే బావుంటుంది కదా! అని చెప్పేసి తీసుకున్నాను. ఈ బోర్డర్ అనేది ఇప్పుడు ఎలా ఏస్తే లోపల సైడ్ అనేది మనకి గుచ్చుకోకుండా ఉంటదనేది నేను ఆలోచిస్తున్నానండి. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఇవ్వాలి. ఇక్కడ వేసాను చూడండి. ఇంత బోర్డర్ కాకుండా చిన్నదైతే వేశాను. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా వేసేసాను. చూసారు కదా! కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే పెట్టానండి. డీటెయిల్‌గా ప్రతీదీ కావాలంటే నాకు కామెంట్ చేశారంటే డీటెయిల్‌గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడొచ్చేసి నెక్ అయితే ఈ షేప్ అయితే డిజైన్ చేసుకున్నాను. నార్మల్‌గా మనకి రెగ్యులర్ మోడల్ కాకుండా ఇలా బాక్స్ మోడల్ టైప్‌లోనే డిఫరెంట్‌గా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నెక్‌కి లైనింగ్ క్లాత్‌కి మనం కటింగ్ చేసుకుంటాం కదా! అది మెయిన్ క్లాత్ మీద పెట్టి చుట్టూ కుట్టేసి ఈ విధంగా పల్టాయించాలండి. ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే కుట్టాను కదా! ఇప్పుడు దీన్ని పల్టాయించాల్సిన టైము. పల్టాయించిన తరువాత మనకి సైడ్ అనేవి స్టిచ్చింగ్ కుట్లనేవి వేసేసుకోవాలండి. వేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బ్యాక్ నెక్ మనం పైకి పెట్టుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే సన్ డ్యామేజ్ అయిపోయి చాలా మందికి యాక్ని మార్క్స్ అలాంటివి వస్తాయి కదా! హ్యాండ్స్ ఇదిగోండి ఈ హైట్ అయితే నేను పెట్టుకున్నాను. ప్రతిదీ చాలా క్లియర్‌గా అయితే చూపిస్తాను. ఈ మెటీరియల్ జస్ట్ మన దగ్గర రూ. 100కి 2 మీటర్స్ అయితే సేల్ చేసామండి రీసెంట్‌గా. ఇప్పుడైతే మనకి ఆహ్, ఈ క్లాత్‌లోనే వేరే టైప్‌లో మనకిప్పుడు ఏంటంటే రూ. 50కి 2 మీటర్స్ సేల్ అయితే పెడతాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ మెటీరియల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ వీడియో వచ్చేటప్పటికి అయిపోతాయండి. ఎందుకంటే 2 మీటర్స్ రూ. 100 ఒక టాప్ అయితే ఈజీగా అయిపోతది. బాగా కొంచెం బుజ్జిగా ఉన్న వాళ్ళకైతే 3 మీటర్స్ అయితే ఉండాలి గానీ నార్మల్ పర్సనాలిటీ వాళ్ళకి 2 మీటర్స్ సరిపోద్దండి. 3 మీటర్స్ ఉన్నయి కూడా ఉన్నాయి. మళ్ళీ 200కి 5, 6 మీటర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకుంటానంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోని గామిని బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఛానెల్‌లో ఒకసారి మీరు మెసేజ్ చేశారంటే కాటన్ ఫ్రాక్స్ కుట్టుకోవడానికి 200లో మెటీరియల్స్ శారీస్ అలాంటివైతే ఫోటోస్ పెడతాను. అలాగే ఈ టాప్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది బడ్జెట్‌లో డిజైన్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.